నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందనే ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. మంత్రులే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. ఆ వెంటనే యాక్షన్లోకి కూడా దిగారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ మరోసారి నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. నాకు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లలో అందిస్తారు. సవీన్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుందనే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షాల టార్గెట్ గా ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఓడగొట్టడమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సామాజిక వర్గ ఆఫీసర్లను అండగా పెట్టుకుని పనిచేసిందంటే ఇప్పుడు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నిన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కేటీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్లు ట్యాపింగ్ చేశారు, సెలబ్రిటీల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారు, సినిమా వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేశారు, సినిమా హీరోయిన్ సైతం బెదిరించారంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందే సిరిసిల్లలో కేటీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి రాష్ట్ర డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేయాలి, సిరిసిల్లలో నా ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణం అంటూ ఆరోపించారు. మరోవైపు మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన ఆయన విమర్శలు చేశారు. దీంతో కేటీఆర్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ కాదు, 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ను బయటకు తీయాలి. నేను ఎట్లాంటి ఇల్లీగల్ చర్యలకు కార్యక్రమాలకు పాల్పడలేదు, దేనికైనా విచారణకు సిద్ధమంటూనే నా పైన ఆరోపణలు చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చట్టబద్ధంగా న్యాయపరంగా లీగల్ నోటీసులు పంపుతారని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు కేటీఆర్ కార్యాలయం నుంచి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా
బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కొన్ని మీడియా సంస్థలు కూడా వ్యవహరిస్తున్నాయి. వారిపైన కూడా చట్టపరంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉదయం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలిపారు. ఆ తర్వాత వెంటనే కొండా సురేఖతో పాటు కేకే మహేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి లీగల్ నోటీసులు పంపారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను, ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నారు, రిమాండ్ కి తరలించారు. దీంతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలపైన ఫోన్ ట్యాప్లు చేస్తూ వారిని ఎన్నికల్లో ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికల్లో మునుగోడు, హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో సైతం అధికార పార్టీ డబ్బులను పోలీసు వ్యాన్లోనే తరలించారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల డబ్బులను పట్టుకునే విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందంటూ ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ప్రస్తుతం టీఎస్పీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా విచారణ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నేతలను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఎట్లాంటి ఆధారాలు లేకపోయినా తనపైన విమర్శలు చేసిన వారిపై నోటీసులు పంపుతూ కేటీఆర్ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సవీన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటర్ మేనేజ్మెంట్ అవసరాలు, నిర్వహణపై ప్రత్యేక ఐఏఎస్ అధికారులు నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులు నియమించింది. ఈ 2 నెలల పాటు అధికారులు ఎవరు సెలవులు పెట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా తాగునీటి సమస్యలు రాకుండా నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణలో నీటి సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ముఖ్యంగా ఏదైతే తాగునీటి సమస్యలు కూడా రాకుండా ఈ ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకొనున్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాకు కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి, అలాగే వాటి నిర్వహణ, ఉన్నటువంటి నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దానిపైన ప్రత్యేక ఐఏఎస్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు ప్రతిపాదికన ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే తాగునీటి సమస్యలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు దాదాపుగా 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక ప్రతి జిల్లాకు కూడా 4 కోట్ల రూపాయలను అత్యవసరంగా ఏదైతే తాగునీటి సమస్య రాకుండా వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సూచిస్తూ జిల్లా కలెక్టర్ల వద్ద రెడీగా కూడా డబ్బులు పెట్టడం జరిగింది. ఇక మరోవైపు ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. తాగునీటి సమస్య ఎవరైనా ఎదుర్కొంటే వారందరికీ కూడా పరిష్కరించేలా కూడా చూడాలని చెప్పి ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఏదైతే ఈ ప్రస్తుతం నియమించినటువంటి ఉమ్మడి ప్రతిపాదిక జిల్లాలుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రశాంత్ జీవన్ పాటిల్ నియామకం చేపట్టడం జరిగింది. ఇక కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలకు సంబంధించి కృష్ణ ఆదిత్య ఐఏఎస్ ను నియమించారు. ఇక కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న జిల్లాకు ఆర్వి కర్ణన్, ఇక నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేటలకు అనితా రామచంద్రను నియమించారు. ఇక నిజామాబాద్, కామారెడ్డిలకు శరత్ ఐఏఎస్ ను నియమించారు. ఇక రంగారెడ్డి, వికారాబాద్, మెడ్చల్ జిల్లాలకు సంబంధించి విజయేంద్ర
ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలకు శృతి ఓజాను నియమించడం జరిగింది. ఇక వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్కు గోపి ఐఏఎస్ ను నియమించారు. ఇక మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలకు భారతి హోలీకేరి నియమించడం జరిగింది. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంకు సురేంద్ర మోహన్ ఐఏఎస్ ను నియమించారు. ఈ 2 నెలల పాటు అధికారులు ఎవరు కూడా సెలవు పెట్టకూడదని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా మంచినీటి సంబంధించి అలాగే తాగునీటి సమస్యలు రాకుండా నిర్వహణ బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రైట్, థ్యాంక్ యూ వేణు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, నల్గొండ, వరంగల్లో తమ పార్టీకి నుంచి వెళ్లేవారిని అభ్యర్థులుగా ప్రకటించారని అన్నారు. వికారాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. దేశంలో మోదీ హవా అంత బాగుంటే ఇతర పార్టీల నుంచి నాయకులను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో పేదలకు మోదీ చేసిందేమీ లేదన్నారు. అందుకే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందన్నారు. ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతున్నారు? మరి ఏమయ్యా మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం తప్పు లేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎట్లా తయారైందంటే కథ, ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం. పాలన గాలి కదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం భువనగిరిలో బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పాలన గాలి కొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం భువనగిరిలో బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని,
బాండ్ పేపర్లు వంచి నోటరీ డాక్యుమెంట్లు వంచి మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామని ఇవి అమలు చేసి తీరుతామని ఇది ఏఐసిసి మాట అని రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 13 మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కొంతమంది పార్టీ వీడిపోతే నష్టమేమీ లేదన్నారు. పార్టీ వదిలిపోయిన వారు కాళ్లు పట్టుకుని బ్రతిమలాడినా మళ్ళీ వారిని పార్టీలోకి చేర్చుకోమన్నారు. ఈ భూమి ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని కార్యకర్తలంతా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలన్నారు. నుంచి కొంతమంది అవకాశవాదులో కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థులు కూడా 3వ స్థానంలో ఉన్నారు. అది దానం నాగేందర్ కావచ్చు, అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది కడియం కావ్య కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు. ఇవాళ ప్రజలు దాన్ని హర్షించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రేపు వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా వైసీపీ నాయకులు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా పింఛన్దారులను సచివాలయాల వద్ద మండు టెండలు ఎండపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందన్నారు. ప్రజలు జగన్కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఈయనకుండా చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఈయనకుండా చేస్తూ ఉన్నాడు అనేటువంటి నీచ రాజకీయానికి పొడిగట్టారు. దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం వృద్ధుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచ స్థాయికి దిగజారినారంటే వీళ్ళు ఏమనాలో అర్థం కావడం లేదు. అంటే కనీసం ప్రభుత్వంలో ఉండి పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నామనేటువంటిది కలెక్టర్లు చెప్తే 3వ తేదీ వరకు ఇవ్వలేము, 3వ తేదీ వరకు, ఎందుకంటే మార్చి ఎండింగ్ కాబట్టి హాలిడేస్, వర్కింగ్ డేస్ మార్చి 31 దాకా వర్కింగ్ డేస్ ఉన్నాయి, 1వ తేదీ హాలిడే కాబట్టి 3వ తేదీ దాకా డబ్బులు వేయలేము అని చెప్పిన వాళ్ళ పేపర్లో రాస్తే ఈరోజు మళ్ళా వీళ్ళను అక్కడ ఉండేటువంటి పేదోళ్ళందరినీ తీసుకెళ్లి సచివాలయాల ముందర కూర్చొని పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఆ వైసీపీ వాళ్ళకు వస్తే ఎంత నీచంగా ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణ లేదు. చిత్తూరు జిల్లాలో ఓ వృద్ధురాలు జగనన్నే కావాలి, జగనన్నే రావాలంటూ నినాదాలు చేసి ఎన్నికలలో తన అభిమానాన్ని చాటుకుంది. పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన మేమంతా సిద్ధం 7వ రోజు యాత్రలో పాల్గొన్న ఆమె పెన్షన్లు పెంచిన జగన్కు కృతజ్ఞత తెలియజేసింది. పింఛన్లు కావాలంటే జగనన్నే రావాలని వినదించింది. సచివాలయాల చుట్టూ తిరగలేమంటూ వాపోయింది. వైఎస్ వివేక హత్యపై షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఇన్ని రోజులు వివేక హత్యపై పలు రకాల ఆరోపణలు చేశారన్నారు. హత్యకు జరిగిన కుట్ర గురించి షర్మిల కుండ బద్దలు కొట్టారని తెలిపారు. తనను ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చెప్పారని, గతంలో కడప ఎంపీగా పోటీకి ఆమె ఒప్పుకున్నట్లు జగన్కు వివేక తెలిపారు. ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో, పోటీకి షర్మిల అంగీకరించాక ఆయన హత్యకు కుట్ర జరిగిందని తెలిపారు. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి నిలిపారని విమర్శించారు. షర్మిలమ్మ గారి స్టేట్మెంట్ కానీ
ఆ తర్వాత ఆమె కడపకు పోటీ చేస్తూ ఉండడం కానీ నిన్న ఇడుపులపాయలో డిక్లేర్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అటు సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది, మాకు ఆయన్ను చంపితే మాకు వచ్చే లాభం ఏంటి, అసలు ఆ హత్యకి ఏదైనా కూడా మోటివ్ అనేది ఉండాలి కదా, ఆ మోటివ్ గురించి ఏంటి, ఆ మోటివ్ లేకుండా మర్డర్ ఎట్లా జరుగుతుంది, ఇంత చిన్న ఈ విషయం కూడా మీరు ఎట్లా మర్చిపోతారని మా గురించి మాట్లాడడము. అంటే హత్యకి ఏదైనా జరిగేటప్పుడు మోటివ్ ఉండాలా అనేది వాళ్ళ పాయింట్. నిన్న తర్వాత మొన్న ఈ మధ్య షర్మిలమ్మ గారు మాట్లాడి చాలా క్లారిటీగా హత్యకు కావాల్సిన మోటివ్ కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న షర్మిలమ్మ గారి స్టేట్మెంట్ కానీ జగన్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల 56 లక్షల మంది పింఛన్దారులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. సీఎం పేషి ఉన్న ఉన్నతాధికారులు పెన్షన్లు ఆపి వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్దారులకు పెన్షన్లు త్వరగా ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు కోరినప్పటికీ సీఎం జగన్ కనుసన్నలో ఉన్నతాధికారులు అందరూ కలిసి 56 లక్షల మందిని మండుటెండలో అవస్థలు పడేలా చేశారన్నారు. సర్ఫ్ సీఈఓ ధనుంజయ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై సీఎస్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితోనే ఇదంతా చేస్తున్నారని దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని పత్తిపాటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా తాను చేసిన సేవలను ప్రజలు కాలనీ ఏర్పాటు చేసిన చరిత్ర ఉందని తెలిపారు. పత్తిపాడులో టీడీపీ నేతల మధ్య సమన్వయం లేదని, వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న బూర్ల రామాంజనేయులతో మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు మాజీ ఐఏఎస్ రామాంజనేయులు. మాజీ ఐఏఎస్ రామాంజనేయులు మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం చేస్తున్నారు, ఒకవైపు నుంచి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి కొంతమంది అధికార పార్టీలపై ఏమేమి చెప్తున్నారు? మొట్టమొదట స్వతంత్ర ఛానల్ వారికి, తర్వాత యాజమాన్యానికి, సిబ్బందికి నా నమస్కారాలు. ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నా ప్రచారం చాలా చురుకుగా సాగుతుంది. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో అన్ని వర్గాల వారిని, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని వర్గాల వారిని ప్రత్యక్షంగా కలవడం జరిగింది. మరి వాళ్లతో మమేకమవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల నేను గతంలో కలెక్టర్గా పనిచేశాను 2 సంవత్సరాలు. ఆ తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా కూడా, మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాపై, ఎందుకంటే గతంలో నేను కలెక్టర్గా పనిచేశాను కాబట్టి కొంత శ్రద్ధ పెట్టి ఇక్కడ అనేక సమస్యలకు పరిష్కారం చూపాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గం మీద పూర్తి అవగాహనతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజలు ఒకే నిర్ణయంలో ఉన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనతో విసిగెత్తిపోయాం. రైతులుగా మేము నష్టపోయాం, మహిళలుగా మేము నష్టపోయాం, కుటుంబాలు ఆర్థిక భారంతో కుంగిపోయాయి. పెరిగిన ధరలతో, విధించిన పన్నులతో, ఒకవైపు పనులు లేక, మరొక వైపు పిల్లలకి ఉపాధి అవకాశాలు లేక పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి కుటుంబ పాలనలో మేము ఉన్నామన్నటువంటి వైపు నుంచి చూసుకున్నట్టయితే మీరు దాదాపు మాజీ ఐఏఎస్గా పనిచేసిన పరిస్థితిని అక్కడ పనిచేశారు గతంలో. ఈ నేపథ్యంలో ఇప్పటికి చూసుకున్నట్టయితే కొంతమంది సామాజిక వర్గాలు ఐఏఎస్ రామాంజనేయుల దగ్గర పెత్తనం కోసం దగ్గర రావట్లేదు, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అది వాస్తవమేనా? నేను ఇది కేవలము మా ప్రత్యర్థులు చేసేటటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదు. నేను కలెక్టర్గా పనిచేసినప్పుడే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం రాత్రి 11 గంటల వరకు మా తలుపులు ఎప్పుడు తెరిచి ఉండేవి. ఒక ప్రజల కలెక్టర్గా పనిచేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు గతంలో ఎంతమంది కలెక్టర్లు పనిచేసినా ఈ గుంటూరు జిల్లాలో రామాంజనేయ కాలనీ ఉంది. దాన్ని బట్టే తెలుస్తుంది
ప్రజలు కలెక్టర్గా నాకెంత పేరు ఉందన్నది. మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ తప్పదు వర్గపోరు మాత్రం లేదు. నా నియోజకవర్గంలో టీడీపీకి విజయకేతనం ఎగరవేస్తానంటున్నారు. కొన్ని అసత్య ప్రచారాలు మాత్రం వైసీపీ చెబుతుంది. తను ఆ ఎన్నికల్లో ఓటమి ఖాయం వైసీపీకి, అందుకనే మా మీద దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు. లోక్సభ ఎన్నికల వేళ శ్రీలంక సమీపంలోని కచ్చతీవు దీవిపై కొత్త విధానానికి తెరలేపారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీ హయాంలో భారత శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పటి సిలోన్కు అప్పగించారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ తమిళనాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ కొత్త సమస్య మాదిరిగా వివాదం చేసేందుకు రాజకీయం నడుస్తోంది. ఆ ఒప్పందంపై ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్, కాంగ్రెస్, డీఎంకేలపై విమర్శనాస్త్రాలు సంధించడంలో వివాదాస్పదమైంది. ఒకప్పుడు చిన్న చర్చ తప్ప మరేమీ లేని దీవి ప్రస్తుతం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది. భారత శ్రీలంక సరిహద్దు జిల్లాలో ఉన్న 285 ఎకరాల చిన్న దీవి. రెండు దేశాల మధ్య సముద్రాన్ని 3 సెక్టార్లుగా విభజిస్తారు. అందులో భారత్లోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్, ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్ను పాక్ జలసంధి అంటారు. కచ్చతీవు అందులోనే ఉంది. రామేశ్వరానికి 11 నాటికల్ మైళ్ళు, తలైమన్నార్కు 18 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పుడు భారత్, శ్రీలంక బ్రిటిష్ రాణి పాలన కిందే ఉండేవి. శ్రీలంకను స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆ దీవి తమదేనని శ్రీలంక క్లెయిమ్ చేస్తూ వచ్చింది. 1974లో భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శ్రీలంకకు అప్పగించారు. అంతకుముందు 2 దేశాల విదేశాంగ మంత్రుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధిని కూడా సంప్రదించిన తర్వాత ఒప్పందం జరిగింది. ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ను, ఇటు తమిళనాడులోని డీఎంకేను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ కచ్చతీవు దీవి వివాదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. మోదీ సర్కారుపై నిడు అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగానే కచ్చతీవు ప్రస్తావన తెచ్చారు. మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ప్రస్తావించి 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా కచ్చతీవును శ్రీలంకకు దారాదత్తం చేసిందని దుమ్మెత్తిపోశారు. ఈ ఒప్పందం ద్వారా దేశ సమగ్రత, దేశ ప్రయోజనాలను, దేశ సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ చట్టం కింద ఎంక్వైరీ చేయడంతో 1974 ఒప్పందం ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించడంతో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చతీవును శ్రీలంకకు ఎలా అప్పగించిందన్న వార్తా కథనాలను షేర్ చేస్తూ ప్రధాని మోదీ ఆ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. అలాగే అప్పట్లో తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే పార్టీ కానీ, కరుణానిధి కానీ ఏమీ చేయలేదని మరో ట్వీట్లో పేర్కొన్నారు. కచ్చతీవుపై వెలువడుతున్న కొత్త వివరాలు డీఎంకే ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా బయటపెట్టాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు వారు తమ సొంత కుమారులు, కుమార్తెలు బాగు కోసం శ్రద్ధ వహిస్తారు తప్ప ఎవరిని పట్టించుకోరని ఆరోపించారు. కచ్చతీవుపై వారి నిర్లక్ష్య వైఖరి మన మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీసిందంటూ ప్రధాని ఫైర్ అయ్యారు. India and Sri Lanka in June 1974 concluded an agreement where they drew their maritime boundary. And in drawing the maritime boundary, Kachativu was put on the Sri Lankan side of the boundary. This agreement of 1974 had 3 other clauses. One clause which said that each country shall have sovereignty and exclusive jurisdiction and control over the waters. The second clause, Article 5, it gave to Indian fishermen that they will continue to access Kachativu as hitherto and will not be required to obtain travel documents. And the third one, that the vessels of India and Sri Lanka will enjoy in each other's waters such rights that they have traditionally enjoyed. So this was the agreement which was reached in 1974. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో చెలరేగిన దుమారం, బీజేపీ సింహభాగం నిధులు పొందిందన్న అంశం లోక్సభ ఎన్నికల్లో ప్రధాన వివాదం కాకుండా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ, బీజేపీ చేసిన ప్రయత్నాల్లో కచ్చతీవు వివాదం ఒకటి. ఒక పక్క ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎంల అరెస్టులు, కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు స్తంభించడం వంటి చర్యల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల వివాదాన్ని ప్రజలు మర్చిపోయేలా కృషి చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీకి సొంత బలం లేదు. అక్కడి డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ డీఎంకేలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం గురించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కచ్చతీవు ఇండియా వద్దే ఉందని, కానీ కాంగ్రెస్ 4-5 దశాబ్దాల కిందట ఆ ద్వీపం ఎందుకు పనికిరాదంటూ శ్రీలంకకి ఇచ్చేసిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్ష పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడో దశాబ్దాల క్రితం శ్రీలంకను అప్పగిస్తే ఆ దీవులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని మల్లికార్జున్ ఖర్గే నిలదీశారు. ఎన్నికల ముందు సున్నితమైన అంశాలను లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆక్షేపించారు. భారత సముద్ర జలాలకు సమీపంలో ఉన్న కచ్చతీవు వద్ద మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడంతో పాటు అరెస్టు చేస్తోంది. 1974 నాటి ఒప్పందం ప్రకారం కచ్చతీవులో భారతీయ జాలరులు వేటాడవచ్చు, వలలు ఎండబెట్టుకోవచ్చు. కానీ ఎల్టీటీ ఈ సమస్య తర్వాత శ్రీలంక ప్రభుత్వం కచ్చతీవుపై పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో తమిళ జాలర్లు అటు వెళ్తే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ కచ్చతీవు శ్రీలంక నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతుందా, లేక కేవలం ఎన్నికల వివాదం ఎన్నికలతోనే ముగిసిపోతుందా చూడాలి. SCKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.